అయితే గజెట్ పత్రిక అయినటువంటి ఈనాడులో షర్మిల గారి గురించి ఎలాంటి ప్రోత్సాహం ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా వస్తున్నారు. పేపర్ లో రాస్తే మాకు సంబంధమే అంటారా? నిమిషం అయ్యా, ఎందుకు పేపర్ లో రాస్తే మాకు సంబంధం అంటారా? తెలుగుదేశం పార్టీకి సంబంధించి మీరు గుర్తు పెట్టుకోవాలి. చైతన్య రథం అనే పత్రిక తెలుగుదేశం పార్టీది. చైతన్య రథం అనే ఈ పేపర్ మట్టికే తెలుగుదేశం పార్టీది. అంతేగాని ఈనాడు ఆంధ్రజ్యోతి తెలుగుదేశం పార్టీ కావు. దాని సపరేటు, దాని సపరేటు, దాని విధానం సపరేటు. పదే పదే చెప్తే కుదరదు. చెప్పిన పదాన్ని పదే పదే చెప్తే కుదరదన్నా. అసలు మనం చేసింది ఏంటి? ఉంటే చెప్పండి. ఏమండి, ఒకటి మీరు ఏం చెప్పినా మేము వింటాం. మీ సంగతి చెప్తే మేము వింటాం. మా మీద బురద చల్లటమే పనిగా పెట్టుకుంటాం. ఈ రోజు చెల్లి బయటికి ఎందుకు వెళ్ళింది, తల్లి వెళ్ళింది అని చెప్పండి. ఒక నిమిషం. చెల్లి తల్లి బయటికి ఎందుకు వెళ్ళింది, ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు ఎందుకు వెళ్తున్నారు అని చెప్పండి. రెడీగా ఉన్నాం. ఇవన్నీ వద్దు, ఇవన్నీ ఏమి లేవు. మీరు చెప్పిన అన్ని అయిపోయినాయి ఆల్రెడీ. జనాలు తిట్టడానికి ఎవరు లేదు. సాక్షి టీవీ ఉంచుకోవాలి కూడా మాకేం లేవని చెప్పి చెప్తా ఉన్నారు. ఇవన్నీ మాట్లాడద్దు. మీరు ఏదైతే యాంకర్ గారు ఓకే, వేరే ఛానల్స్ గురించి వేరే పత్రికల గురించి ఎందుకంటే మన డిబేట్ లో మన ఛానల్లో మన ఏదైతే టాపిక్ దాని గురించి మాట్లాడదాం. అక్కడికే వస్తున్నానండి. నిన్న కడప ఎయిర్పోర్ట్ లో కలిసింది ఎవరండి? ఏ పార్టీ నాయకులు కలిశారు అనిల్ గారిని? ఏ పార్టీ నాయకులు కలిశారు? ఒకటి. రెండవది, ఎలాంటి చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి కోఆపరేషన్ చేయకుండా ఉన్నారు కదా. కరెక్ట్ గా ఇవాళ నుంచి 10 రోజులు లెక్కేద్దాం. పండగ ముందు గాని పండగ తర్వాత గాని షర్మిల గారు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారితో మీట్ అవ్వబోతున్నారు. ఇది 100% నిజం. మీరు ఆ రోజున మాట్లాడదాం. ఇదే తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా సహాయక సహకారాలు అందించిందనేది అందరూ తెలుసు. నెంబర్ 1. తర్వాత కేసు మన మేడం గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అన్యాయంగా కేసులు పెట్టలేదు, పరం పవిత్రమైన పార్టీ అంటున్నారు. ఇదే గులాం నబీ ఆజాద్ గారు అప్పుడు కేంద్ర మంత్రిగా ఎవరైతే ఉన్నారో ఆయన కడప బై ఎలక్షన్స్ జరుగుతున్న సమయంలో మా మాట వినుంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు జైల్లో ఉండేవాడు కాదు, మా మాట వినున్నట్టయితే వాళ్ళు కేంద్ర మంత్రిగా ఉండేవాడని చెప్పిన మాట వాస్తవం కాదా? నంబర్ 1. నంబర్ 2, ఒక నిమిషం అండి. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా గులాం నబీ ఆజాద్ వెళ్ళిపోయాడు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్ళిపోయారు. కుదరదండి. ఇంకా ఇన్ని సంవత్సరాలైనా కాంగ్రెస్ పార్టీ మీద నిందలు వేయడం ఆపమంటే ఎట్లా కుదురుతుంది? ఆ రోజు మీ నేత అండి, ఈ రోజు మీరు మాట్లాడింది మీరు ఓపిక పట్టండి. ఆ రోజు ఆయన మాట్లాడిన మాట నేను చెప్తున్నాను. అసత్యాలు ఏంటండి? సంస్థల అధినేత అన్నారు. అదే రిలయన్స్ అధినేత సంస్థల అధినేత మీ ఇంటికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు చెప్పారు? రిలయన్స్ మాట మాట్లాడారా జగన్మోహన్ రెడ్డి గారు? కొద్దిగా మాట్లాడేటప్పుడు కొద్దిగా ఆలోచించి ఏది పెడితే మాట్లాడకండి. నువ్వు వాస్తవం మాట్లాడండి. ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయం మాట్లాడారా? ఏ రోజైనా విజయ్ గారు మాట్లాడారా? ఈ రోజు ఎవరు విసిగిపోయారు ఏంటి అన్నది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి స్వయాన చెల్లినే కాంగ్రెస్ పార్టీ ఏ తప్పు చేయలేదని ఆమెనే స్టేట్మెంట్ ఇచ్చింది. ఆమె కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తప్పే కదా, ఆమె కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురే కదా. అంత అసహనం ఎందుకమ్మా? అదే షర్మిల గారు 10 సంవత్సరాలుగా మీరు చెప్తున్న అబద్ధాలనే నమ్ముతున్నాం. ఎన్ని 10 సంవత్సరాలు ఏంటమ్మా? 10 రోజులు ఓపెన్ పెడితే మీకే తెలుస్తుందని చెప్తున్నాను నేను. మీరు మధ్యలో వచ్చేసి మాట్లాడితే నేను మాట్లాడలేను. ఊరికి మీరు కాంగ్రెస్ పార్టీ గురించి భుజానేసుకోండి, మీ పార్టీ గురించి మీరు చేసుకోండి, తప్పులేదు. నేను మీరు మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడలా. నేను మాట్లాడినప్పుడు మధ్యలో ఎందుకు వస్తారు? మీ అసహనం ఏంటి? ఇదే అబద్ధమైతే తర్వాత ఖండించండి. ఇప్పుడు కూడా మీరు అబద్ధాలు చెప్తుంటే ఎట్లా కుదురుతుందండి? ఇదే షర్మిల గారు ఓదార్పు యాత్రకు అనుమతి ఇవ్వలేదు, మమ్మల్ని అవమానించారు, నా తల్లి